హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనకు సెమీ గేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనకు ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ 3BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది ఎగ్జాక్ట్గా మన పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది. ఎగ్జాక్ట్గా మన అన్నోచిగూడ లొకేషన్లో మనకు ఉప్పల్ నుంచి గట్కేసర్ వెళ్ళే మెయిన్ వరంగల్ హైవేకి సెకండ్ బిల్డింగే అండి. మనకు సెకండ్ బిల్డింగ్ అపార్ట్మెంటే మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది. ఏరియల్ వ్యూ ద్వారా మీకు చూడండి, మెయిన్ రోడ్ నుంచి మనకు అపార్ట్మెంట్కి డిస్టెన్స్ అనేది మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్కి కూడా మనకు 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండ్ ఇంకొక 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ అనేది అవైలబుల్ ఉందండి. ఈ 100 ఫీట్ రోడ్ అనేది మనకు ఇన్ఫోసిస్ క్యాంపస్కి వెళ్ళే రోడ్ అండి. మీకు ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు సింగపూర్ టౌన్షిప్ అండ్ ఇన్ఫోసిస్ క్యాంపస్కి మనకు ఏదైతే రోడ్ యాక్సెస్ ఉందో ఆ రోడ్ ఫేసింగ్ తోటే మనకి సెమీ గేటెడ్ కమ్యూనిటీలో మనకు ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది. మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఇన్ఫోసిస్ క్యాంపస్ అండి. ఇదంతా సింగపూర్ టౌన్షిప్. ఈ రోడ్కి కనెక్టెడ్గానే మనకు మెయిన్ రోడ్కి సెకండ్ బిల్డింగ్ సెకండ్ అపార్ట్మెంటే మనకి అందుట్లోనే ఈ 3BHK ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. అండ్ మీకు రూట్ మ్యాప్ పరంగా డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో ఏరియల్ వ్యూ ద్వారా క్లియర్గా కవర్ చేశాను. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఇది గ్రౌండ్ లెవెల్లో మనకు అపార్ట్మెంట్ యొక్క మెయిన్ గేట్ అండ్ మనకు బిల్డింగ్ బ్లాక్ సంబంధించిన ఎలివేషను. అండ్ మనకి ఇది సైడ్ ఎలివేషన్ అండి. వాకింగ్ ట్రాక్ దగ్గర మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ వీడియోలో కవర్ చేస్తుంది. మనకు రీసెంట్గానే కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయిందండి. ఎవరైతే ప్రాపర్టీ ఫ్లాట్ పర్చేస్ చేసుకున్న ఓనర్స్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి సేల్ చేస్తున్నారు బ్రాండ్ న్యూ ఫ్లాట్. అండ్ ఎలివేషన్ గ్రౌండ్ లెవెల్ వ్యూ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. G+5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి. పార్కింగ్ అంతా సెల్లార్లో ప్రొవైడ్ చేశారు. అప్రూవల్ వచ్చేసి మనకి HMDA రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. చూడండి, మనకు సెల్లార్ ఎంట్రీ పాయింట్ కవర్ చేస్తున్నాను. మనకు ప్లాట్ ఏరియాలో సెట్ బ్యాక్స్ మీరు వీడియోలో చూస్తున్నారండి. సింగిల్ టవర్. టోటల్ ఈ అపార్ట్మెంట్లో మనకు 59 ఫ్లాట్స్ ఉంటాయండి. గ్రౌండ్ లెవెల్లో మనకు అమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేశారు. జిమ్ ఫెసిలిటీకి సంబంధించిన రూము మీకు వీడియోలో కవర్ చేస్తుంది. ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ ఉన్నాయి. మనకు CCTV సర్వేలెన్స్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు. అండ్ వాటర్ సాఫ్ట్నర్ ప్లాంట్ అనేది మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా దగ్గర అవైలబుల్ ఉందండి. అండ్ ఇప్పుడు మీకు ఫ్లాట్కి సంబంధించి కామన్ కారిడార్ స్పేస్ నుంచి మనకు ఫ్లాట్ ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాని తర్వాత మీకు మిగిలిన అమ్యూనిటీస్, గార్డెన్ ఏరియా, చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తానండి. ఇది కామన్ కారిడార్ స్పేస్ మీరు వీడియోలో చూస్తుంది. మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి 2 యూనిట్స్ ఉన్నాయండి. అందులో ఒక యూనిట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండ్ నార్త్ ఈస్ట్ మన కార్నర్ ఫ్లాట్ అవుతుంది. నార్త్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది. అండ్ మీకు చూడండి, లివింగ్ ఏరియా మీకు వీడియోలో కవర్ చేస్తుంది. లివింగ్ ఏరియాకి మనకు ఒక అటాచ్డ్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు కంప్లీట్గా ఫ్లాట్ సైజ్ మొత్తం మనకు ఫాల్ సీలింగ్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఇది ఫ్లాట్ వచ్చేసి మనకు 5th ఫ్లోర్లో లొకేట్ అయి ఉందండి. ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి మనకు 2185 స్క్వేర్ ఫీటు, 2185 స్క్వేర్ ఫీటు. చూడండి, మనకి లివింగ్ ఏరియాకి సంబంధించిన అటాచ్డ్ బాల్కనీ మీకు కవర్ చేసింది. ఆల్మోస్ట్ మనకు 2000 స్క్వేర్ ఫీట్ అబోవ్ సైజ్లో మనకి ఇన్ఫోసిస్ క్యాంపస్కి జస్ట్ మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఎవరైతే గేటెడ్ కానీ సెమీ గేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో కంప్లీట్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉన్న ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. చూడండి, మనకు ఫ్లాట్ చాలా స్పేషియస్గా ఉంది. వెంటిలేషన్ లైట్ పరంగా 100% ఏరియా కవర్ అవుతుంది. పూజా గదికి సంబంధించిన స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ కిచెన్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది యూటిలిటీ స్పేస్ అండి. చాలా స్పేషియస్గా ఉంది. అండ్ అన్ని చోట్ల చూడండి, వార్డ్రోబ్ సంబంధించిన వుడ్ వర్క్ ఈ విధంగా చేయించారు. టోటల్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు 3860 స్క్వేర్ యార్డ్స్లో 3860 గజాల్లో మనకి అపార్ట్మెంట్ అనేది G+5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ సెల్లార్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు 59 ఫ్లాట్స్ ఉంటాయండి. మనకు సేల్కి వచ్చింది 5th ఫ్లోర్లో ఒక ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఇంకొక ఫ్లాట్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో ఉన్న బేర్షియల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఈ 2 యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. మిగతావన్నీ సోల్డ్ అవుట్. అండ్ అందులో మనకు 100% ఆక్యుపెన్సీ అనేది ఈ కమ్యూనిటీలో లొకేట్ అయ్యి ఉంది. రెంటల్ ఇన్కమ్ వైజ్గా చూసుకున్నా కానీ నియరెస్ట్ ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉండడం ప్లస్ మనకు ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఎయిమ్స్ ఉందో ఎయిమ్స్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఇక్కడ టెనెంట్స్గా ఉంటున్నారు ఈ కమ్యూనిటీలో. ఇది ఫస్ట్ బెడ్రూమ్.
అండ్ మనకు ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నాను. ఇది బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి, ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించింది. దీనికి సంబంధించి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇది సెకండ్ బెడ్రూమ్, సింగిల్ విండో ప్లేసింగ్ ఉంది, ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు. వార్డ్రోబ్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ప్రతి బెడ్రూమ్లో మనకి ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి. బెడ్రూమ్ సైజ్ మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు యూడిఎస్ ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు 88 గజాలు వచ్చిందండి, 88 స్క్వేర్ యార్డ్స్ వచ్చింది. ఈ బెడ్రూమ్ సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్, వెస్టర్న్ ఆప్షన్, వాల్ మౌంటెడ్ ఇచ్చారండి. ఇక్కడ డైనింగ్ స్పేస్ దగ్గర కూడా మనకు ఒక సిట్అవుట్ బాల్కనీ వచ్చింది. ఆ బాల్కనీ స్పేస్ కవర్ చేస్తున్నాను. ఇది మన 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ అవుతుందండి. బాల్కనీ ఏరియా ఫేసింగ్ వచ్చేసి చూడండి, మనకి రోడ్ ఫేసింగ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. వెంటిలేషన్ లైట్ పరంగా 100% ఏరియా కవర్ అవుతుంది. చుట్టుపక్కల మొత్తం ఓపెన్ స్పేసే ఉండడం, 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉండడం. అండ్ మీకు నార్త్ సైడ్ 40 ఫీట్ రోడ్ ఉంది. అండ్ మనకి ఈ వెస్ట్ సైడ్ 100 ఫీట్ రోడ్ ఉందండి. ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది మ్యాక్సిమం. ఇది మాస్టర్ బెడ్రూమ్, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. 2 సైడ్స్ విండో ప్లేసింగ్, ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ అవైలబుల్ ఉంది. వార్డ్రోబ్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. డ్రెస్సింగ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారండి. బెడ్రూమ్ సైజ్ మీరు ఒకసారి చూడండి, చాలా స్పేషియస్గా ఉంది. 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు. లివింగ్ ఏరియా దగ్గర ఒక అటాచ్డ్ బాల్కనీ మీకు స్టార్టింగ్లో కవర్ చేశాను. డైనింగ్ స్పేస్ దగ్గర ఒక సిట్అవుట్ బాల్కనీ ఉంది. కిచెన్కి సంబంధించి యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్, మనకి నార్త్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది, వెస్ట్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఈస్ట్ సైడ్ మనకి ఎంట్రన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ మీకు ఫ్లాట్కి సంబంధించి 100% ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశానండి. ఏదైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ మీకు వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి కొన్ని అమ్యూనిటీస్ అనేవి మీకు వీడియోలో కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతానండి. చూడండి, మనకు ఫ్లాట్కి డెడికేటెడ్ కారిడార్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. దానికి సపరేట్ గేట్ అనేది మనకు అడిషనల్గా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. ఇది మనకు అపార్ట్మెంట్ చుట్టూ వాకింగ్ ట్రాక్ అండి. మీకు స్టార్టింగ్లో ఏరియల్ వ్యూలో కవర్ చేశాను. ఒకవేళ ఏరియల్ వ్యూలో మీకు సరిగా కనపడకపోతే గ్రౌండ్ లెవెల్లో మనకు మెయింటెనెన్స్ ఎలా ఉంటుందనేది క్లియర్గా మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇదే సైడ్కి మనకి వాకింగ్ ట్రాక్ అనేది ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ చూడండి, చిల్డ్రన్ ప్లే ఏరియా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. మనకు అవుట్డోర్ జిమ్, చిల్డ్రన్ ప్లే ఏరియా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. బ్యాడ్మింటన్ కోర్ట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. అండ్ మనకి అక్కడ ఏదైతే రూమ్ కనబడుతుందో అది వాటర్ సాఫ్ట్నర్ ప్లాంట్ అండి. అండ్ చుట్టూ చూడండి, సెట్ బ్యాక్స్ చాలా బాగా వదిలారు. సింగిల్ టవర్ కన్స్ట్రక్షన్, సెట్ బ్యాక్ వదిలారు. మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.